The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles chapter 28 verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord hath chosen thee to build an house for the sanctuary, be strong and do it. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. The verse for our meditation today is a part of the final instructions of David to his son Solomon regarding the building of the temple. నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుకు మందిరము నిర్మాణం గురించిన ఆ హెచ్చరికలో చివరి సూచనలు ఇస్తున్నటువంటిది. This scene is one of profound interest, very serious scene. ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యము ఇది చాలా తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి దృశ్యం ఇది. Yeah, for it is one of deep and strong emotion. ఎందుకనగా ఇది ఎంతో లోతైన బలమైనటువంటి ఆ ఉద్రేకాలతో కూడినది. A father who feels that his end is near is delivering an earnest charge to his son. తన తండ్రి తన అంతము ఇంకా అంతమైపోతున్న సంగతి అని ఎరిగిన వాడై తన కుమారునికి పరిపూర్ణ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. He knew he is going to die maybe in few days. కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు అని తెలుసు ఆయనకి. He knew it very well. దాన్ని బాగా ఎరిగి ఉన్నాడు ఆయన. That's why it is a very very serious scene. అందుకనే ఈ దృశ్యం అనేది చాలా తీక్షణమైనది. So David called all the princes of his kingdom and also young Solomon. దావీదు తన రాజ్యంలోని అధికారులందరినీ అధిపతులందరినీ పిలిపించాడు, తన కుమారుడైన సొలొమోన్ని పిలిపించాడు. We can see the outpouring of royal and parental tenderness and solicitude in the words of David. ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి మాటలు రాజరికపు మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక తండ్రిగా తను ఆ బాధ్యతలు అప్పగించే ఆ మాటలు కనబడతా ఉన్నాయి. గంభీరమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. That's why the occasion was one of greatest interest. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భం అనేది ఎంతో ఆసక్తి గొలిపేదిగా ఉంది. Every phrase of this verse 28:10 is full of instruction. 28వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి మాట కూడా అన్ని సూచనలు హెచ్చరికలతో కూడినవి. David's influence of Solomon inspires and instructs fathers today as of their responsibility. ఏ విధంగా అయితే దావీదు జీవితం తన కుమారుడు సొలొమోను పైన ప్రభావితం చేయబడిందో నేటి దినాన తండ్రులందరి పైన కూడా ఇలాంటి బాధ్యతలు ఉండాలి. In teaching our children to follow the moral standards. మన పిల్లలకి ఇలాంటి నైతికమైనటువంటి విలువల్ని నువ్వు పాటించాలి అని వాళ్ళకి మనం నేర్పించాలి. Today let us see the whole verse 28:10 in detail. ఇది నాన్న 28వ అధ్యాయము 10వ వచనం అంతా కూడా చాలా వివరంగా మనం ధ్యానం చేస్తాం. This verse is a challenge from David to his son Solomon. ఈ వచనము దావీదు నుండి సొలొమోనుకి ఇవ్వబడిన ఒక సవాలుతో కూడిన మాటలు. David knew that the work would be great. దావీదుకి తెలుసు ఈ పని చాలా గొప్పది అని. He wanted to encourage and challenge his son to accomplish something great for God. తన కుమారుని దేవుని కొరకు గొప్ప కార్యమును జరిగించాలి, పరిపూనుకోవాలని ఆయనకు హెచ్చరిస్తున్నాడు. To be true, whatever we do in the work of the great God is a great work. నిజంగా చెప్పాలంటే గొప్ప దేవుని కొరకు మనం తలపెట్టిన పని, మనం చేసే పని ఏదైనా ఎంత చిన్న పని అయినా అది చాలా గొప్ప పని అన్న సంగతి గుర్తుంచుకోవాలి. Let us see phrase by phrase in this verse every word. ఒక్కొక్క మాటగా మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది take heed now. ఇప్పుడు జాగ్రత్త వహించుము. It simply means to pay attention. అనగా నువ్వు కొంచెం గమనిక కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. It means that what I am going to tell is of extreme importance. అనగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రాముఖ్యమైనవి. It is the work of God. ఇది దేవుని పని. Whatever job it is, small or great in our sight, none should minimize the work of God. మన దృష్టికి అది చిన్నదైనా పెద్ద పనైనా కనబడొచ్చు, కానీ దేవుని పనిలో నువ్వు ఏది కూడా అది చిన్న చూపు చూడడానికి లేదు. Jesus said, యేసు ప్రభువు అన్నారు, even giving a cup of cold water in his name is also important. ఆయన నామమును బట్టి గిన్నెడు చన్నీళ్లు ఇవ్వడం కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటాడు. Let us have high regard for the work of the King of Kings and Lord of Lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన పని గురించి మనం ఎక్కువ విలువ ప్రాధాన్యత కలిగి ఉండాలి. Yes, any work, let it
be small work, even laying mats or cleaning the compound. It is a major work, great work in the work of the Lord. ఏ పనైనా కావచ్చు, దేవుని పనిగా చెప్పబడినటువంటి దాంట్లో పాత్రలు శుభ్రం చేయడమే కావచ్చు, చాపలు పరవడమే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్ప పనులే. Yes, never minimize the importance. దీని విషయానికి వచ్చినప్పుడు దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది అన్నట్టుగా And చూడదు. the second phrase in this verse ఈ is, వచనంలోని రెండవ మాట, the Lord hath chosen thee. యెహోవా నిన్ను ఏర్పరచుకొనెను. Do you catch it? ఈ మాట నీకు అర్థమైందా? It is గమనించావా? not any man or king, not through election or selection, but David was telling that the Lord hath chosen Solomon. ఇది మనుషుల ద్వారానో రాజుల ద్వారానో ఎన్నుకోబడినటువంటిది కాదు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ పని కొరకు అంటాడు. When we understand the thought behind it, it marvels us. దీని వెనుక ఉన్న ఈ ఆలోచన కానీ మనం అర్థం చేసుకుంటే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. What is that? అదేమిటి? The God of the universe reaching down and calling ordinary humans to serve him. విశ్వానికి దేవుడైన వాడు క్రిందకి వంగి దిగి వచ్చి మానవ మాత్రులైనటువంటి వారిని ఆయనను సేవించమని కోరుతున్నాడు. To build his temple. ఆయన మందిరం కట్టడానికి. Have you ever thought of it? ఎప్పుడైనా ఆలోచన చేసావా? The calling of God is an awesome thing. దేవుని యొక్క పిలుపు అనేది అది చాలా గొప్పది, ఆశ్చర్యమైనది. Many times when God calls for a particular task, we tell so many అనేక excuses. పర్యాయాలు దేవుడు ఫలానా పని కొరకు నిన్ను పిలుస్తా ఉన్నప్పుడు ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. We look into our inabilities and we fear to accept the task. మన అసమర్థతలను చూసుకుంటూ ఆ పని చేయడానికి మనం ఇష్టపడం, అంగీకరించాం. Same thing we see in the life of Moses. అలాగే మోషే జీవితంలో చూడొచ్చు. As we often hear in our sermons, మన వర్తమానాల్లో తరచుగా మనం వింటున్న ప్రకారం God looks for our availability, not ability. దేవుడు మన శక్తి సామర్థ్యాల కొరకు కాదు, మనం ఆయనకు అందుబాటులో ఉన్నామా లేదా అది చూస్తున్నాడు. He knows our ability. మన యొక్క సామర్థ్యం తెలుసు ఆయనకు. Even before the foundation of the world, he knows our ability. జగత్తుకు పునాది వేయక మునిపే మన శక్తి సామర్థ్యాల గురించి, మన చాతగానితనం ఆయనకు తెలుసు. Knowing our ability, he calls us. మన శక్తి సామర్థ్యాలు ఎంతో ఎరిగి ఉండి ఆయన పిలుస్తున్నాడు. When he calls, he gives the ability and other needed resources to finish the work. ఆయన పిలిచినప్పుడు ఆ పనిని ముగించడానికి కావలసినటువంటి జ్ఞానము, ఐశ్వర్యం ఇస్తాడు, తగిన శక్తి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. Truly speaking, నిజంగా చెప్పాలంటే what is the age and experience of Solomon to shoulder such a huge task of building the temple to the God of the universe? ఇంత పెద్ద పని అనగా విశ్వానికి దేవుడైన ఆ దేవుని కొరకై మందిరము నిర్మించాలనేటువంటిది అది ఎంత గొప్ప పని, బాధ్యత అది. What is this Solomon, very young and tender. సొలొమోను మాటకు వస్తే ఆయన ఎంత చిన్నవాడు, లేత ప్రాయం గలవాడు కదా. That's why Paul penned those encouraging words in 1 Corinthians 1st chapter 26 to 28. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 నుండి 28 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మాటలు రాస్తున్నాడు అక్కడ. Paul says that God has not called the worldly wise people, mighty people or noble people. పౌలు అంటాడు కదా, లోకరీతిని జ్ఞానులు, ఘనులు, గొప్పవారిని పిలవలే. Worldly wisdom is not useful in God's work. దేవుని పనిలో లోక జ్ఞానము చాలదు. Another truth is, మరొక సత్యం, God only will get full glory when weak and foolish people are involved. చూడండి, బలహీనులు, బుద్ధిహీనులు ఈ పని చేస్తా ఉన్నప్పుడు దేవుడికే మహిమ వస్తుంది. Because none of us can glory in those achievements. ఎందుకనగా ఈ మనం ఏవైతే సాధించామో ఎవరు అతిశయించడానికి లేదు. God will not share his glory with anyone. దేవుడు తన మహిమను ఎవరితో పంచుకునేవాడు కాదు. So that is the second phrase in this verse. కాబట్టి ఈ వచనంలోనిది రెండవ మాట అది. And the third phrase, మూడవ మాట, to build an house for the sanctuary. చూడండి, పరిశుద్ధాలయం కొరకు ఒక నిర్మాణం, ఒక ఇల్లు కట్టడం, మందిరం కట్టడం. God is very specific when he calls you. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు చాలా ఆయన నిర్దిష్టంగా నిన్ను పిలుస్తాడు ఆయన. Solomon was instructed on exactly what it was that he was to build. చూడండి, సొలొమోను కూడా తాను ఏది నిర్మించాలో, ఏది కట్టాలో అనే ఆ పని కొరకు పిలవబడ్డాడు. And the same is true in our lives also. మన జీవితాల్లో కూడా అదే వాస్తవం. God calls people for different purposes. దేవుడు ప్రజలని వేరు వేరు ఉద్దేశాల కొరకు పిలుస్తూ We ఉంటాడు. must be very careful in ascertaining our call. మన పిలుపుని నిశ్చయపరచుకునే విషయంలో జాగ్రత్త పడాలి. Even at the time of building the tabernacle in the wilderness, ఆ అరణ్యములో ప్రత్యక్ష గుడారము నిర్మించే విషయంలో కూడా God told very clearly to Moses about Bezalel and also Aholiab. దేవుడు బెసలేలు, అహోలియాబుల గురించి మోషేకి ఎంతో స్పష్టంగా చెప్పాడు. God told Moses why he has chosen those two people.
ఎందుకు దేవుడు ఆ ఇద్దరినే ఎన్నుకున్నాడు అన్న సంగతి మోషేతో చెప్పాడు. And for what purpose God has chosen them, what they have to do. దేని కొరకు, ఏ ఉద్దేశంతో, ఏ పని కొరకు వాళ్ళు ఏమి చేయవలసిందో అది కూడా దేవుడు చెప్పాడు. God is not the author of confusion. దేవుడు కలవరము అల్లరికి కర్త కాడు. He will not put square pegs in round holes. చూడండి, ఆయన He will not put square pegs. He will not put the people who are not sufficient and in a particular task. చూడండి, ఫలానా పని కొరకు ఎవరైతే సరిపోరో చాలా అలాంటి వారిని తీసుకొని వెళ్ళి ఆ పని కొరకు ఆయన నియమించాడు. We read about Bezalel and Aholiab బెసలేలు అహోలియాబుల గురించి మనం చదువుతాము in Exodus నిర్గమకాండంలో 35. 35వ If అధ్యాయంలో you read from verses 30 to 35, you can see about them. 30 నుండి 35 వచనాల్లో వాళ్ళ గురించి చదవచ్చు. The Lord instructs us to invest our time, efforts, treasures, etc. for that particular task. దేవుడు ఆ ఫలానా పని కొరకు మన సమయము, మన తలాంతులు, మన ధనము అక్కడ పెట్టుబడిగా పెట్టాలని We కోరుతున్నాడు. are exhorted not to lay up our treasures on this earth. మనము ఈ భూమి మీద ధనము కూర్చుకునే దాని గురించి కాదు చెప్పింది. We have to invest everything for the kingdom of God. సమస్తమును దేవుని రాజ్యము కొరకై మనం వెచ్చించాలి, పెట్టుబడిగా పెట్టాలి. Investments made for the Lord will reap eternal returns. దేవుని కొరకై ఏదైతే పెట్టుబడి పెట్టామో మన నిత్యత్వంలో దానికి రాబడి బహుమానం పొందుతాం. And the fourth and the last phrase of this verse ఈ is, వచనంలోని 4వ మాట, ఆఖరి మాట, be strong and do it. నీవు ధైర్యము వహించి పని పూనుకొను. David knew well about the magnitude and size of the task God asked Solomon to accomplish. మరి దేవుడు సొలొమోను చేయవలసినటువంటి పని గురించి చెప్పినప్పుడు అది ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో తెలుసు దావీదుకి. Understanding the difficulty of this task, he was encouraging his son. ఈ పని చేయడము ఎంత కష్టమైనదో ఎరిగి ఉండే దావీదు తన కుమారుని బలపరుస్తున్నాడు, చెప్తున్నాడు. He said, be strong and do it. ఆయన అంటున్నాడు కదా, నీవు ధైర్యం వహించు పని పూనుకొనుము, Dear బలం పొంది ఉండాలి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, no ministry for the Lord is easy. దేవుని కొరకై చేసే పరిచర్య ఏ పరిచర్య కూడా అంత సులువైనది కాదు. David understood that it would take strength to do the work. దావీదుకు అర్థమైంది ఆ పని చేయడానికి ఎంత బలము, శక్తి కావాలి. Sometimes it may not be a physical strength only, కొన్నిసార్లు భౌతిక సంబంధమైన శక్తే కాకపోవచ్చు, but emotional and spiritual strength is needed. మానసికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలమును అవసరమే. Why? ఎందుకు? Because there will be times when Satan will tempt you to give up that work. ఎందుకనగా ఆ పని విడిచిపెట్టేయాలని సాతాను శోధిస్తా ఉంటాడు. Satan whispers in our ears. సాతాను వచ్చి చెవులలో గుసగుసలాడుతుంటాడు. So therefore, dear brethren, కాబట్టి ప్రియమైన సహోదరుల, and especially I am talking to young people, విశేషంగా యవనస్తులతో మాట్లాడుతున్నా. be strong to do the work entrusted by God to you. దేవుని చేత నీకు దేవుని పని చేయాలని నీకు అప్పగించబడిన ఆ పని కొరకై నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, బలము పొంది ఉండాలి. People like Moses, people like David, they are departing to their eternal abode. మోషే లాంటి దైవజనులు, దావీదు లాంటి భక్తులు వారి నిత్యమైన గమ్యస్థానాలకి వెళ్ళిపోతున్నారు. ఇంకా Come forward, రండి, ముందుకు రండి, hear his voice, ఆయన యొక్క స్వరము వినండి, and do the work in his strength. ఆయన యొక్క బలమును పొంది పని చేయండి. Don't get discouraged by man's comments or Satan's whispers. మనుషుల యొక్క విమర్శనాత్మకమైన మాటలు బట్టి సాతాను నీ చెవిలో గుసగుసలాడుతూ ఉంటే అవి చూసి నిరాశపడొద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.